మా పరిశుద్ధును జీంగల దేవుని యొక్క సముఖన కూడిన శ్రేష్టమైన సంఘానికి ప్రభును రక్షకుని మోక్షకుడని యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆశీర్వాదము కూడి వచ్చిన సంఘమంతటి మీద తండ్రి అయిన దేవుడు కుమ్మరించి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించి బలపరచునుగాక. ఒకసారి సాతానుడు తన అనుచరులను పిలిచాడటండి. ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసి, ఒక సంఘాన్ని చూచానయ్యా, ఆ సంఘ బిడ్డలు అందరూ కూడా ప్రార్థనలో ఆధ్యాత్మికంగా వారు ఎదుగుచున్నారు. వారందరినీ కూడా ప్రార్థన చేయకుండా, వారు దేవుళ్ళో ఎదగకుండా వారిని ఆపివేయాలని చెప్పి తన అనుచరులందరితో చెప్పాడట. ఏం చేస్తే వారి యొక్క ప్రార్థనలో ఎదుగుదల ఉండదు, వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోతారు, ఆ సత్యాన్ని మీరు బయలుపరచాలని చెప్పి తన అనుచరులందరికీ మీటింగ్ పెట్టి అడిగాడటండి. అప్పుడు ఒక ఆయన అన్నాడట, ఒక అనుచరు, ఇది చాలా సింపుల్ అయ్యా, చాలా సింపుల్ విషయము, దీనిలో మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ధనాశ అనే యొక్క దాన్ని పెడితే వారు ప్రార్థన చేయరు, ఆ ధనాశ వెంబడి వెళ్తారు అని ఒక అనుచరులు చెప్పాడటండి. చెప్తే సాతానుడు దానికి సంతృప్తి చెందక మరొకరిని లేచి చెప్పమన్నాడండి. వాడు ఈ లోకానుసారమైన ఈ యొక్క త్రాగుడు వీటికి బానిసగా చేస్తే వాడు ప్రార్థన చేయడం మానేస్తాడు అని చెప్పడం జరిగిందండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన వారు చెప్తున్నప్పుడు సాతాను ఇవన్నీ కూడా ఆయన యొక్క మనసుకు సంతృప్తిని ఇవ్వలేదండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక అనుచరులు చెప్పాడట, ఒక వ్యక్తి దేవునికి దూరం అవ్వాలన్నా, ఒక కుటుంబము దేవునికి స్తుతించకుండా ఉండాలన్నా, ఆ కుటుంబానికి చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే కృంగుదల అన్నది రప్పిస్తే వారు దేవుని స్తుతించలేరు, వారు దేవుని గణపరచలేరు. వారి యొక్క మనసు, వారి యొక్క హృదయము, వారి ఆలోచనలన్నీ కూడా కృంగిపోయి ఉంటాయి. కాబట్టి ఆ కృంగుదలతోనే వారి జీవితం అంతా కొనసాగుతుంది. కాబట్టి వారు దేవుని యొక్క సమీపాన్ని వెళ్ళడానికి ఇష్టపడరని చెప్పిందటండి. అప్పుడు సాతానుడు మనసారా నిండారని నవ్వుకున్నారట. ఈ దినాన అన్నిటికన్నా డేంజరస్, భయంకరమైన వ్యాధి ఏదంటే కృంగుదల అండి. ఈ కృంగుదల ద్వారాగా వచ్చే వ్యాధులు 33 వ్యాధులు ఉన్నాయట. ఒక వ్యక్తి డిప్రెషన్ గురైతే, ఒక వ్యక్తి కృంగిపోతే, ఒక కుటుంబము కృంగుదలకు ఎదురైతే దాని ద్వారా వచ్చే వ్యాధులు, దాని ద్వారా వచ్చే డిసీజ్ ఏమంటే 33 వ్యాధులు వస్తాయటండి. కనుక ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన థాట్స్, నా దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం పేరు ఏంటంటే కృంగుదలలో ఉపయోగించవలసిన ఆయుధాలు. కృంగుదలలో ఉపయోగించవలసిన ఆయుధాలు. ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు దేవుడు కొన్ని వెపన్స్ ఇచ్చాడండి, కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఈ ఆయుధాలు ఉపయోగిస్తే నువ్వు ఏ యొక్క రూపంలో నువ్వు కృంగిపోయినా సరే నువ్వు తిరిగి లేపబడ్డానికి, తిరిగి ఉజ్జీంపడ్డానికి ఆయుధాలు చాలా ఉపయోగపడతాయండి. ఈరోజు నాకు కృంగుదల లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క చేతులు మీరు చూపించేస్తాను కోరుచున్నాను. నా ఇంటిలో కానీ, నా జీవితంలో కానీ నేను ఎప్పుడు కృంగిపోలేదండి, ఎప్పుడు నిరాశకు గురవలేదు, నాకు కృంగుదల లేనే లేదు అన్నవాడు ఎవరు కూడా ఈ లోకంలో లేడండి. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకనాడు ఆ కృంగుదల అనేది చోటు చేసుకుంటుంది. తల్లిదండ్రులకు బిడ్డల కోసము, బిడ్డల యొక్క భవిష్యత్తు నిమిత్తం కృంగుదల,
అయ్యో నా బిడ్డ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, నా బిడ్డతో ఏ రీతిగా తన యొక్క జీవితంలో తను కొనసాగలడు, నేను ఉన్నంత వరకు నా బిడ్డలు నేను చూసుకుంటాను కదా, నేను లేకపోతే నా బిడ్డల యొక్క పరిస్థితి అని తల్లిదండ్రుల యొక్క కృంగుదలండి. ఈ రీతిగా తల్లిదండ్రులు చిన్న బిడ్డలు అయి ఉంటే, వారి యొక్క బిడ్డలు చిన్నవారైతే వారి యొక్క చదువు యొక్క వారి యొక్క స్టడీస్ నిమిత్తము, వారి యొక్క చదువు నిమిత్తము వారు కృంగిపోతుంటారు. ఈ లోకానుసారంగా ఎవరో ఒకరు ఏదో ఒకరు ఇప్పుడు కృంగుతూనే ఉంటారండి. కానీ దేవుడి యొక్క వాక్యం ద్వారా అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మీరు కృంగుదలకు చోటు ఇవ్వకని దేవుడు చెప్తుంటే, మానవుని యొక్క నైజం ఏంటంటే, మనిషి యొక్క నైజము కృంగిపోవడం సహజమండి. ఈరోజు మనం వాక్య భాగం చదువుకు 42వ కీర్తన జాన్సన్ గారు చదివి వినిపించారు. ఈ 42వ కీర్తనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వారు ఎలా తప్పించబడ్డారో, ఏ రూపంలో తప్పించబడ్డారో నాకైతే తెలియదు. కానీ వారు వచ్చిన వంశం ఏంటంటే కోరాకు వంశం నుంచి వచ్చిన వారు. ఈ కోరాకు అన్న వ్యక్తి మోషే గారి యొక్క నాయకత్వంలో, మోషే గారి యొక్క లీడర్షిప్లో ఉన్నప్పుడు మోషే గారికి విరుద్ధంగా 230 మందిని ఒక గుంపుని లేవనెత్తి గ్రూపిజం చేసి మోషే గారికి విరుద్ధంగా ఒక గుంపును తయారు చేసి, అయ్యా దేవుడు మీకే చెప్పాడా, మీ మాటే దేవుడు వింటాడా, మా మాట విందా, నువ్వు ఒక్కరు చెప్తే దేవుడు చేస్తాడా, మేము చేస్తే చేయడా అని వ్యతిరేకమైన గుంపులో ఒక టీంను తయారు చేశాడండి కోరాకు. ఈ కోరాకు, అభిరాము, నాతో ఈ యొక్క వీరంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, అయ్యా వీరంతా కూడా ఇలాగా గ్రూపోజన్ చేస్తూ నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారయ్యా, అయ్యా వీరందరూ నాశనం చేసి పడేస్తాను, నువ్వు తప్పుకుంటే మోషే ఎన్నోసార్లు దేవుని దగ్గర పాదాలు పట్టుకొని బతిమాలుతాడండి. అయ్యా నాకు ఒక్క అవకాశం అయ్యా, వారు మారుతారేమో, వారికి చెప్పి చూస్తానయ్యా, వారు ఏ రీతిగా సరే వారి యొక్క ఆలోచనలు మారుతాయేమో, వారి మనసులు మారుతాయేమో, వారి యొక్క చెడు ఆలోచన నుంచి బయటపడతారేమో అని చాలాసార్లు మందలించడానికి అహరోను మోషే గారు ఈ కోరాతో మాట్లాడతారండి. ఈ కోరాతో మాట్లాడతారు, అయ్యా దేవుడికి విరుద్ధంగా లేపడానికి మేము మనసు ఎలా వచ్చిందయ్యా, నేను దేవుడు చెప్పిన మాటను బట్టే చేస్తున్నాను, కానీ నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు, నాకు వ్యతిరేకంగా మీరు ఇలాగ ఫామ్ అవ్వకండి, ఇలాగ మీరు మాట్లాడకండి, అది నాకు కాదు కానీ దేవుని కోపం వస్తుంది, దేవునికి ఉగ్రత కోపం వస్తుందని చెప్పి చాలాసార్లు వారు బ్రతిమాలారండి. అహరోను మోషే గారు చాలాసార్లు బ్రతిమాలినా సరే ఈ కోరాకు ఏ మాత్రం వినకుండా వ్యతిరేకించారు. కాబట్టి వారు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయినట్టుగా భూమి నెరవిలిచి వారిని మృంగివేశాను అనే యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తామండి. వారి యొక్క కోరా కుటుంబంలోంచి 2 బిడ్డలు మాత్రమే ఎలా తప్పించబడ్డారో నాకు తెలియదు. ఆ 2 తప్పించబడి వారు ఆశ్రయపురం చేరిపోయి, ఆశ్రయపురం వెళ్ళిపోయి ఆశ్రయపురం దాక్కున్నారండి. ఆశ్రయపురం దాక్కున్నారు. మేము బ్రతకాలంటే ఈ ఆశ్రయపురం ఉన్నంత వరకు మాకు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, ఈ ఆశ్రయపురం ఉన్నంత వరకు ఎవరు మమ్మల్ని తాకలేరు, ఈ ఆశ్రయపురమే మాకు శరణము, ఈ ఆశ్రయపురం మాకు కేడము, ఈ ఆశ్రయపురం మాకు దొరకమని చెప్పి ఆశ్రయపురం చేరి అక్కడి నుండి కీర్తనలు రాశారండి. అక్కడి నుండి కీర్తనలు రాశారు. ఇక్కడ రాసిన ఇక 42వ కీర్తన ప్రారంభము, 42వ కీర్తన నుంచి వారు రాసిన ప్రతి కీర్తన కూడా ఎంతో భావంతో, ఎంతో ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ తాకిడితో రాయబడిన కీర్తన అండి. వారు అంటున్న మాట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. లాస్ట్ వచనములో నా ప్రాణము నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షించము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన ప్రారంభము ఆయన దేవుని యొక్క ఆశతో ఒక కీర్తన ప్రారంభించినాడు. ముగింపు ఆ యొక్క ప్రాణంతోనే ముగిస్తున్నాడండి. మనిషి కృంగిపోయినప్పుడు ఏమీ చేయలేడండి. మనిషి కృంగుదల వచ్చినప్పుడు ఏం చేయలేడు. ఈరోజు కృంగిపోయిన వారందరికీ పరిశుద్ధుడైన దేవుడు తన వాక్యబంధ మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు మానసిక గురైపోతున్నావో, ఆ విషయంలోనే
నీ దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచితే నీ దేవుని పక్షాన కార్యం చేస్తాడండి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల కోసం కుణిగిపోతూ మానసికంగా గురైపోతుంటారు. అయ్యో, నా వయసు చూస్తే పైబడుతుంది, నా వయసు చూస్తే గతించిపోతున్నాను, నేను దినదినం పెద్దోడైపోతున్నాను, నా బిడ్డల గురించి నేను ఏమీ చేయలేదు, నా బిడ్డలకు ఆస్తులు సమకూర్చలేదు, అంతస్తు సమకూర్చలేదు, ఏ విధమైన సహాయం నేను చేయలేదు అని నాలాట్లో అందరూ కూడా కుణిగిపోతూనే ఉంటారండి. ఈరోజు వాక్యదేవుని మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి అప్పగించు నేర్చుకుంటే, దేవునికి సమర్పించి నేర్చుకుంటే, నీ కృంగిపోయిన నీ ప్రాణాన్ని బలపరచగల దేవుడు నా దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ దినాన పరిస్థితి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా కృంగుదల ఎలాంటిదంటే, కృంగుదల వచ్చిన వారికి ఉన్న కొన్ని లక్షణాలండి. కృంగుదలకు మూలమైన కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఒత్తిడి అధికమవుతుందండి. అందరు వాక్యం వినాలమ్మా. ఒత్తిడి అధికమవుతుంది. ఈ ఒత్తిడి ఎప్పుడైతే అధికమవుతుందో ఆతృత పెరుగుతుందండి. ఒత్తిడి నీ మీద ఆ యొక్క స్ట్రెస్ అన్నది అధికమైతే నీలో ఆతృత పెరిగిపోతుంది. ఆ యొక్క ఆతృత ఎంత భయంకరమైందంటే నీ గుండె విపరీతంగా కొట్టుకుంటుందండి. నీ గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. ఈ ఆతృత అంత మానసికంగా గురి చేస్తుందండి. రెండోది, కృంగుదలకు రెండో యొక్క విషయం ఏంటంటే, నీకు నిద్ర పట్టదు, విశ్రాంతి లేమి, నీకు నిద్ర రాదండి. నిద్ర పోవాలన్నా అదే థింకింగ్, అదే ఆలోచనతుండగా నేను నిద్ర రాదని, నిద్ర దూరం అయిపోతుంది, విశ్రాంతి దూరం అయిపోతుంది. ఆ విశ్రాంతి దూరం అయితే నువ్వు ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతావు. ఇది రెండో లక్షణం అండి. మూడో లక్షణం ఏంటంటే, నువ్వు తిండి మానేస్తావు, పోషకలేమి, నువ్వు తిండి మానేస్తావు, ఆహారం తినడం మానేస్తావు అండి. ఈ ఆహారం తినడం మానేయడం ద్వారా అనారోగ్యము స్టార్ట్ అవుతుంది. నాలుగోది ఏంటంటే, ఈ కృంగుదల నీ మనస్సాక్షిని చంపేస్తుందండి. మనస్సాక్షిని చంపేసిన వాడు ఎవడైనా సరే, వాడు చేసిందే న్యాయం అంటాడండి, వాడు పట్టుకున్నదే అది కరెక్ట్ అంటాడు. వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే తప్పులు తన కళ్ళ కనబడవు, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా పొరపాటు కళ్ళ కనబడవు. ఇది నేను చేసిన రైట్ అనే యొక్క కోవలో కొట్టేస్తానండి. మనకు సాక్షి అన్న చచ్చిపోతే నువ్వు ఏ పని చేయడానికైనా సరే నువ్వు బ్యాక్ స్టెప్ అయ్యవు. ఎటువంటి యొక్క పని అయినా సరే నువ్వు చేయడం ముందుకు సాగిపోతావు, కానీ వెనకంటే వేయవండి. అందుకే మన సాక్షి నిమిత్తము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది ఆ యొక్క నెక్స్ట్ ఏంటంటే, నువ్వు ఆ యొక్క ఘనతను పోగొట్టుకుంటావు. ఆ ఘనతను ఎప్పుడైతే పోగొట్టుకుంటావో నీ జీవితంలో ఆశ్రయం కోల్పోయినట్టే. ఈరోజు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోతావు, ఘనతను పోగొట్టుకుంటావు, భయభీతులతో ఉంటావు, అందరికీ దూరంగా ఒక మూల కూర్చొని ఏడుస్తావు. ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఎందుకు వచ్చిన బ్రతుకులేదు, నేను చచ్చిపోతే బాగును, నాకంటే ఇంక లోకంలో నువ్వు ఆ యొక్క త్వరితంగా కోప్పడతావు, ఊరకనే ఏడుస్తావు. కారణం ఉండదండి. కూర్చుండే ఏడుస్తావు, నిలబడితే ఏడుస్తావు, ఎవరిని చూసుకుని ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు తర్వాత నేను తప్పు చేస్తున్న ఫీలింగ్ నీకు వస్తుందండి. ఈ యొక్క ఎప్పుడైతే కృంగుదల అనేది అది నా జీవితంలో నేను తప్పు చేస్తాను యొక్క ఫీలింగ్తో ఉంటావు, లాస్ట్కి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకంజ వేయండి. అంత డేంజరస్ అయినది ఈ కృంగుదలండి. అందుకే తండ్రిని దేవుడు వచ్చినాడు, అయ్యా నువ్వు కృంగిపోకుండా నేను ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించు. ఈ వారము దేవుడిచ్చిన ఈ సందేశము చాలా ప్రముఖమైనదండి, చాలా మందికి అవసరమైనది. ఇది నాకు, మనకు, అందరికీ శ్రేష్టమైన వాక్య భాగం. నేను కృంగిపోలేదు అన్నవాడు ఏ కుటుంబంలో లేరండి. అందరి కుటుంబాల్లో ఏదో ఒక కృంగుదల, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒకమైన మానసిక ఒత్తిడి ప్రతి వారిలో ఉంది. కనుక దేవుడు నీకు నాకు మన అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఇది భయంకరమైన జబ్బుతో కూడింది కాబట్టి ఆ కృంగుదల నుంచి బయటిరండి. నా ప్రాణమో నువ్వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమో నువ్వేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు.
నేనున్నాను, నీ పక్షాన నేనున్నాను. ఆ నిరీక్షణతో నువ్వు ముందుకు సాగు. ఆ నిరీక్షణ ఉన్నవాడు కృంగిపోడండి. ఆ నిరీక్షణ ఉన్నవాడు పడిపోడు. ఆ నిరీక్షణ ఉన్నవాడు ఆ యొక్క భయందోళన చెందడు. వ్యాపారము కొంచెం ఫలించిపోతే ఏమొస్తుందండి రాజు? ఏమొస్తుంది? పక్కన వాళ్ళకి బాగా పాటు దొరికి నీకు పాటు లేదనుకో, నీకేమొస్తుంది? కృంగుదల. ఎందుకంటే నీ తోటి వారికి సమృద్ధిగా ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, వాళ్ళగా నువ్వు కష్టపడుతున్నావు, వాళ్ళగా నువ్వు శ్రమిస్తున్నావు, వాళ్ళగా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. కానీ వ్యాపారం ఫలించబోతే ఎవరైనా సరే, నాయకుడుగా ఉన్నవాడు ఎవరైనా సరే కృంగిపోవడం సహజమండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు. కృంగుదల వచ్చింది అంటే నువ్వు దేవుడి పని ఆపేస్తావండి. దేవుని పని నువ్వు చేయలేవు, దేవులో నువ్వు సాగలేవు. ఆ సమస్యలతో కృంగిపోయిన లోకంలో చాలామంది ఉన్నారు. ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని బాధిస్తూనే ఉన్నాయండి. కనుక ఆ కృంగుదల వచ్చినప్పుడు మనము కొన్ని ఆయుధాలు ఉపయోగించమని దేవుడు చెప్తున్నాడు. కొన్ని వెపన్స్ ఇచ్చాడు మనకి, కొన్ని వెపన్స్ ఇచ్చాడండి. ఆ వెపన్స్ మనం ఉపయోగించవలసిన అవసరం ఉంది. అదేమంటే 94వ కీర్తన 18 వచ్చినాము 19 వచ్చిన చదవనము. నా కాళ్ళు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. తర్వాత నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మొట్టమొదటి వెపన్, దేవుడిచ్చిన మొదటి ఆయుధం ఏంటి తెలుసా? ఎప్పుడైతే నీలో కృంగుదల వస్తుందో, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరి వాడను, నేను ఒంటిగట్టెను, నా కుటుంబం నాకు సహాయపడదు, నా బంధువులు నాకు సహాయపడరు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నాలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు అనుకున్న వారందరికీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నీ దేవుని కృప నిన్ను విడవదు. నీ దేవుని కృప నీతో ఉంది. ఇలా నా కాలు జారినని అనుకునగా, నా కాలు జారిపోయింది, నేను పడిపోయానయ్యా, నేను ఏ రీతిగా నన్ను ఆ యొక్క మామూలుగా ఆశీర్వాదం లేదు, నా జీవితం అంతింతే బ్రతికింది అనుకున్నప్పుడు నీ కృప నన్ను ఆదరించుచున్నది, నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృప నిన్ను బలపరిచేదండి. దేవుని కృప నిన్ను వెంటాడుతుంది. దేవుని కృప నిన్ను మోస్తుంది. దేవుని కృప నీ గతాన్ని తొలగిస్తుంది. దేవుని కృప నిన్ను సమృద్ధిగా నడిపిస్తుందండి. దేవుని కృప నీకు జ్ఞాపకము చేస్తుంది. దేవుని కృప ఎప్పుడు కూడా నీతోనే ఉంటుందండి. అందుకంటున్నాడు, ఆయన కృపతో నిన్ను బలపరచునే ఉన్నాడండి. నీ దేవుడు ఏమాయనని చెప్పి జనులైన అడిగారట, కోర కొడుకుని అడిగారటండి, ఏదయ్యా నీ దేవుడు? ఇన్ని బాధలు పడుతున్నావే, ఇన్ని కష్టాలు పడుతున్నావే, ఇన్ని నిందలు అనుభవిస్తున్నావే, ఎక్కడ నీ దేవుడు అని కోర కొడుకుల్ని అడిగారండి. బయట ఉన్న వారందరూ అడుగుతూనే ఉన్నారు. వారిని బలపరిచింది దేవుని కృప. వారిని బలపరిచింది దేవుని కృప. ఈ దేవుని కృప ఎలా వస్తుందో తెలుసా? 4 సత్యాలు మనం గమనించాలండి. 1 ముఖము, 2 స్వరము, 3 చేతులు, 4 తల. ఈ 4 మన దేవుని యొక్క కృప పొంది కూడా ప్రయాసపడాలండి. యోబులో రాస్తాడు 22వ అధ్యాయం 26 వచ్చిన యోబు గ్రంథం 22:26. నీవు సర్వశక్తిని యందు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తబడెను.
దేవుని తట్టు నీ ముఖము ఎట్టవలను. అంటే కృంగుదల వచ్చినప్పుడు దేవుని యొక్క కృప నీకు అవసరం కనుక ఆ కృపతో దేవుని నిన్ను బలపరచాలి కనబట్టి నీ ముఖాన్ని ఆయన వైపు పెట్టు, ఆకాశం వైపు చూడు, రెండు చేతుల పైకెత్తి అయ్యా నేను కృంగిపోయినయ్యా, అయ్యా నేను మానసిక గురైపోయినయ్యా, అయ్యా నేను మానసికలో నలిగిపోతున్నానయ్యా, నా జీవితం అంతా అయ్యా ఏ రీతిగా ఉందో నాకే తెలియదు నాయన, నేను కష్టదాయకమైన పరిస్థితులు ఉన్నానయ్యా, నా జీవితం అంతా శూన్యమయ్యా, నా బ్రతుకు శూన్యమయ్యా, నీ కనికరాస్తున్న తాకు. సర్వశక్తుని వైపు నీవు ముఖమెత్తి నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దేవునికి విజ్ఞాపన చేసి బిడ్డగా ఉంటే ఆయన కృపతో నేను బలపరుస్తాడని. నీ ముఖము దేవుని వైపు చూడాలి, నీ చేతులు రెండు చేతులపై కట్టాలని. అందుకే కీర్తన రాష్ట్రం 141లో నేను చేతులెత్తి సాయంకాలపు నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. నీ స్వరం ఎత్తబడాలండి. నువ్వు స్తుతించడానికి నీ స్వరం ఎత్తు, నీ చేతులెత్తు, నీ తల ఎత్తు. దేనికోసం తెలుసా? నిరీక్షణతో నా దేవుడు చేయగల సమర్థుడు. నా కృంగుదల నుంచి నా దేవుడు నన్ను విడిపించగల నిరీక్షణ ఉంచు నీ దేవుని మీద. అదే అన్నానండి కోరా కొడుకులు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి మీద నిరీక్షణ ఉంచాలండి? దేవుని నిరీక్షణ ఉంచు. నీ దేవుని యొక్క శక్తిని వెరిగితే ఆ నిరీక్షణ కోల్పోవమ్మా. మనం ఏమనుకుంటామంటే మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు అలాంటి వాడు అనుకుంటామండి. ఆయన పైన ఉన్నవాడు, మనము కింద ఉన్నవారము. ఆయన ఆకాశం ముందు నివసించే సర్వశక్తివంతమైన దేవుడు అండి. ఆయన నోటి మాట ద్వారా సృష్టి కలిగను. ఆయన నోటి మాట ద్వారా జలచలములు భూచలములు యావత్తు కలిగను. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో సారం ఉన్నది, ఆయన మాటలో అనేకమైన అద్భుతాలు జరిగినాయండి. ఈరోజు ఆ మాటను దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆయన కృపతో నిన్ను తాకాలని ఆశపడుతున్నాడని. అందుకంటున్నాడు కీర్తనకారుడు, దేవుని కృప ఎలాంటిదో నీకు తెలుసా? నీ దేవుని యొక్క కృప మహాకృప, శాశ్వతమైన కృప. ఆ కృపకున్న గొప్ప ఆయుధం ఏమనగా కృంగుదలను జయించేటట్లు చేస్తుందండి. నీ సమస్యలను జయించేటట్లు చేస్తుంది. ఈ యొక్క దేవుని కృపను ఎంతవరకు నువ్వు అనుభవించలేకపోతున్నావు అంతవరకు నీ మీద రాజ్యం వెళ్తాయండి. నీ మొత్తం ఆయుధాన్ని ఉపయోగించకపోతే, ఆయన కృప అన్న ఆయుధాన్ని ఉపయోగించకపోతే నీ కృంగుదల నుంచి బయటపడలేవు. దేవుని కృపను పోగొట్టుకున్నవారు తిరిగి పొందడం చాలా కష్టం అండి. ఆయన కృపను కోల్పోయిన వారు తిరిగి పొందడం చాలా కష్టం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని రాస్తారండి. హెబ్రీ రాష్ట్రపతి 4:16 సమయోచితమైన సహాయం పొందినట్లు, కృప పొందినట్లు కృపాసీనమునొద్దకు చేరేదము అంటాడండి. సమయోచితమైన ఆశీర్వాదము, సమయోచితమైన సహాయం పొందినట్లుగా దేవుని దగ్గర రావాలట అండి. దేవుని దగ్గర రావాలట. సమయానికి సహాయం కానీ ప్రభుత్వం ద్వారా మనకు అందకపోతే మనం చేసే పనులు ఏంటండి? మీకు పెన్షన్ ప్రతి నెల పెన్షన్ వస్తుందండి. గవర్నమెంట్ రూల్లో ప్రతి నెల పెన్షన్ వస్తుంది. టైంకి మీ పెన్షన్ కానీ ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? ఏవో పెన్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? సమ్మెలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆ ప్రభుత్వం బాగోలేదు, ఈ ప్రభుత్వం బాగుంది అన్న అల్లర్లు గొడవలు అన్నీ చేస్తాం. కానీ దేవుని కృప కలిగి ఉంటేట ఆటోమేటిక్గా నీకు సహాయం వచ్చేస్తుందట అండి. సమయోచితంగా దేవుని యొక్క కృపను కలిగి ఉంటే ఆయన సహాయం చేసే వాళ్ళు నీ పక్షాన ఉంటాడండి. సహాయం చేసే దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు నీకు కొదువ లేదు. ఎందుకంటే రోమీయుల రాసిన పత్రిక 10:12 అంటాడు, ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నారటండి. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తుంటారో, నాయనా నాకు సహాయం చేయ, నాయనా నీ కృపతో నన్ను బలపరచని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తుంటారో ఆయన కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడట. ప్రార్థించే వారికి కృప అనుగ్రహించబడుతుంది, దీనులకు కృప అనుగ్రహించబడుతుంది,
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుందండి. కనుక కృప, దేవుడి కృప మొట్టమొదటి ఆయుధాన్ని మనం ఉపయోగించాలండి. కృంగిపోతున్నావా? నీ కుటుంబ సమస్య నుంచి కృంగిపోతున్నావా? నా వృద్ధాప్యం వచ్చింది ఆయన, నా బిడ్డలు నన్ను చూడలేదు, నా బిడ్డలు ఎవరి పక్షాన ఉన్నారు అని తల్లులు కృంగిపోతున్నారా? లేక తండ్రులు కృంగిపోతున్నారా? ఈరోజు నా దేవుడు చెప్పే మాట ఏమంటే, మీరు కృంగిపోవడానికి వీలు లేదు, మీరు బలహీనపడడానికి వీలు లేదు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ యొక్క నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఎప్పుడూ ఆశ పెట్టుకోవాలండి. రెండో ఆయుధం, ఈ కృంగుదల నుంచి బయటపడడానికి దేవుడు అనుగ్రహించే రెండో ఆయుధం ఏంటంటే విశ్వాసము. చెప్పనమ్మా, మొదటి ఆయుధం ఏంటి? దేవుని కృప. దేవుని కృప నీతో ఉంటే నీ కృంగుదల నుంచి బయటపడతావు. రెండోదిగా విశ్వాసము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టు తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం వచ్చబడినది. ఆ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ ఆ కిరీటం ఇవ్వబడుతుందట అండి. ఈరోజు విశ్వాస వీరులుగా ఉంటే నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు బలహీనమైపోతున్నావా? నీ కృంగుదల నుంచి నీ దేవుని నిన్ను గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడండి. విశ్వాసం సన్నగిలితే మనం చేసే పని లేదు తెలుసా? అందరూ ఎలాగుంటారో నేను అలాగుంటానంటావండి. విశ్వాసంలో సన్నగిన వారి యొక్క తంటి ఎలాగుంటుందంటే, అందరూ ఎలాగైతే నడుస్తున్నారో నేను అలాగే నడుస్తాను. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదండి, నీకంటూ ఒక స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. నన్ను చూచి అందరూ దానిలో నుండి వారిని చూచి నేను నడుస్తానన్న కోవలోకి వచ్చేస్తామండి. విశ్వాసము సన్నగిలిగితే వచ్చేస్తుందండి, భయపడతావు. ఆ పిరికితనము దేవుని యొక్క కార్యాలు నీలో జరగకుండా ఆపేస్తుందండి. విశ్వాసంలో సన్నగిలితే ఫలములు ఆశించు. ఏదో జరగని నీలో ఒక నూతనమైన కార్యం జరగాలని, నూతనమైన ఫలం రావాలన్న యొక్క కోరిక, ఆ ఆశ టోటల్గా చచ్చిపోతుందండి. విశ్వాసంలో సన్నగిలితే నువ్వు అపజయంతో కూడిన జీవితం జీవిస్తావండి. అపజయంతో కూడిన జీవితం జీవిస్తావు. వాక్యం నేను మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకోండి. చాలామంది కాపాడుకుంటారండి, చాలా విషయాలు కాపాడుకుంటారు. ఆస్తిని కాపాడుకున్న వారు ఉన్నారు, వారికున్న హోదాను కాపాడుకున్న వారు ఉన్నారు, వారికున్న అంతస్తులను బిల్డింగ్స్ని కాపాడుకున్న వారు ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, నాకు ఆస్తులు అంతస్తులు అవి కాదు, కానీ ప్రాముఖ్యమైనది నా ఆత్మీయ స్థితిని, నాలో నా దేవుడు పెట్టిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నానయ్యా. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అండి. ఆ విశ్వాసాన్ని కోల్పోతుమా? ఆ నమ్మికను కోల్పోదు. ఏ దేవుని యొక్క నామం పేరు అయితే నువ్వు బాప్తిజం పొందావో, ఏ దేవుని నామంలో అయితే నువ్వు కొనసాగుతున్నావో, ఆ దేవుడు అన్ని వేళలా నాకు సహాయపడగల దేవుడు. ఆ దేవుడు అన్ని స్థితిగతుల్లో నా జీవితాన్ని ఆస్వాదించే దేవుడు. ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దండి. శద్రక్ మెషక్ అబేద్నెగో వాడి విశ్వాసాన్ని వాడు కోల్పోలేదండి. అగ్నిగుండము ముందు 7 అంతలు వేడి చేస్తారు వారు. రాజు 7 అంతలు వేడి చేయించాడండి. ఆ సెగలు తగిలి అనేకులు చాలా దూరంగా పారిపోతున్నారండి. శద్రక్ మెషక్ అబేద్నెగో తీసుకొచ్చి అగ్నిగుండంలో పడవేయడానికి వచ్చిన వారు కాలిపోయారట. పడవేయడానికి వచ్చిన వారు కాలిపోయారట అండి.
వాడిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాడు రాజుతో ఏమన్నారు తెలుసా? రాజా, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదయ్యా. మా దేవుడు ఈ మండుతున్న అగ్నిగుండం నుంచి కూడా రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపోయినా పర్లేదు, కానీ నువ్వు చెప్పిన మనం మేము చేయం. అదండి సవాల్తో కూడిన జీవితం. మాకు మా దేవుడు తప్ప ఎవరు లేరయ్యా. మా దేవుడు తప్ప ఎవరు లేరయ్యా. మా యొక్క స్నేహితులు, మా బంధువులు, మా చుట్టాలు అందరూ మీతో కలిసిపోయారేమో, కానీ ఏ దేవుని అయితే మేము నమ్ముకున్నామో, ఏ దేవునికైతే మేము ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుని యొక్క నామం పెట్టి మేము కొనసాగుతున్నామో, ఆ దేవుని మేము మా ప్రాణం పోయిన వదలమయ్యా. అది అండి విశ్వాసము, అదే అండి నమ్మిక. అందుకే 4వ వాడిగా దేవుడు వనవచ్చున్నాడు. 4వ వాడిగా ఉన్నాడండి. శద్రకు ఒంటి మీద మెబుగా ఇక శద్రకు మేషకు అబేద్నెగో ఒంటి మీద ఉన్న ఆ యొక్క వెంట్రుకలు ఏమీ కాలిపోలేదట, బట్టలు కాలిపోలేదట అండి. ఆ యొక్క కాలిన వాసన ఎక్కడ రాలేదట. ఎలా సాధ్యమంటే దేవుని కార్యాలు అలా ఉంటాయండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. నీ విశ్వాసంలో ఎంత బలంగా ఉంటావో అంత బలమైన కార్యాలు దేవుని జీవితంలో జరిగిస్తాయండి. విశ్వాసంలో సన్నగిలితే నువ్వు దేవుని కోసం కార్యాలు చేయలేవు. విశ్వాసంలో సన్నగిలితే దేవుని కోసం మనం నిలబడలేమండి. విశ్వాసంలో సన్నగిలితే దేవుని యొక్క పని మనం చేయలేం. ఫ్యాన్ తిరగాలంటే ఏం అవసరమా? ఫ్యాన్ తిరగాలంటే ఏం అవసరం? కరెంట్ అవసరం. ఒక మనిషి యొక్క విశ్వాసం బలపడాలంటే పరిశుద్ధ దేవుని యొక్క సహాయం ఉన్నవారు ఎవరైనా సరే ఆ దేవుని యొక్క నామం పేరిట కార్యాలు జరుగుతాయండి. వింటున్న దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క సన్నిధి నీతో వచ్చినప్పుడే కార్యమండి. విశ్వాసం పని చేయాలంటే ఆ ప్రేమించే తత్వంలోనికి రావాలండి. ప్రేమించిన వాడు ఎవరైనా సరే, ఎంతమంది తనను బాధించినా, ఎంతమంది వారి మీద ద్వేషపూరితమైన మాటలు మాట్లాడినా వారిని క్షమించే మనసు ప్రేమించే వరకు ఉంటుందండి. సమస్తమైన దోషములను కప్పేస్తుందట. ప్రేమ సమస్తమైన దోషాలను కప్పేస్తుందండి. ఆ ప్రేమ మన అందరికీ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. క్రియ జరిగితేనే ఆయన కార్యాలు జరుగుతాయండి. విశ్వాసంలో క్రియ జరగాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు యేసు తమ్ముడు చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసం అనగా క్రియ ఉండాలండి. దేవుడు కార్యం చేయబడి ఉండాలి. అందుకే దేవుడు ఇచ్చిన 2వ ఆయుధాన్ని ఉపయోగించండి. కృంగిపోతున్నావా? నీ గత జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు జ్ఞాపకం చేసుకో. నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో దేవుడు నిన్ను ఎలా లేవనెత్తాడో, ఎలా బలపరిచాడో, ఆయన కార్యాలు ఎలా జరిగినాయో వాటన్ని మన్నం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ దేవుని అందుకు సంపూర్ణ విశ్వాసం ఉంచడం అవుతుంది. 3వ లక్షణము ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం. 1 దినవృత్తాంతంలో 4వ అధ్యాయము. బ్లెస్సింగ్స్ అన్నవి 1 దినవృత్తాంతం 4వ అధ్యాయము 10వ వచనం 9 చదవడమా. యెబ్బేజు తన సహోదరులందరికంటే బలము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతను కంటినని యెబ్బేజు పేరు పెట్టాను. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. నెంబర్ 1, నా సరిహద్దులు విశాలపరచు. 2, నీ చెయ్యి నాకు తోడుగా నిమ్ము. 3, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. 4, యెబ్బేజు ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడండి? నిశ్చయముగా అనగా ఖచ్చితంగా నీవు నన్ను ఆస్వాదించు.
నిశ్చయముగా నా సరిహద్దులు విశాలపరచు. నిశ్చయముగా ఏ కీడు నా కుటుంబం తాక్కుండా నువ్వు నాకు సాయం చేయి అయ్యా. నీ ఆశీర్వాదం కావాలయ్యా, నీ దీవెన కావాలయ్యా. నా వ్యాపారం ఫలించట్లేదు నాయన, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నా బిడ్డలు ఫలించట్లేదు, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నా సంతానంలో నీ ఆశీర్వాదం ఉంచులైనా. ఏ అడ్డులైతే ఉన్నాయో యాతకులు యేసు క్రీస్తు నామములో లయపరచండి. ఆశీర్వాదం నా ఇంటికి రావడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆశీర్వాదం ఫలం నేను అనుభవించడానికి నాకు ఆటంకం ఉన్న ప్రతి ఆటంకాన్ని యేసుక్రీస్తు నామములో లయపరచండి. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. యాకోబు ప్రార్థన చేశాను, ఎబ్బోకు మోకరించి రాత్రంతా దేవునితో పెరుగులాడుతుంది. అయినా నువ్వు నన్ను ఆస్వాదించాయా అయ్యా, నువ్వు నన్ను ఆశ్రయించావు. భౌతికంగా చాలా ఆశీర్వదించావు. భౌతికంగా నా వ్యాపారం వర్ధిల్లింది, భౌతికంగా నా కుటుంబం వర్ధిల్లింది, భౌతికంగా నా బిడ్డలు వర్ధిల్లారు, భౌతికంగా నేను విపరీతమైన సంపాదించాను. కానీ ఏం ప్రయోజనం అయ్యా? శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. ఎప్పుడు భయమే, ఎప్పుడు భయమే. ఎవరో వచ్చి చంపేస్తానే భయం నాయన. ఈ తప్పించు నాయన. యాకోబు రాత్రులంతా ఏడుస్తున్నాడండి. ఎప్పుడైనా ఏడ్చావమ్మా? రాత్రంతా పాదాలు పెట్టుకొని బతిమాలేవా? పరిస్థితులు తారుమారైపోతున్నాయని చూస్తూనే ఉన్నావు. నీ స్థితిగతులు తారుమవుతున్నాయని చూస్తూనే ఉన్నావు. నీ బిడ్డల పరిస్థితి తారుమను చూస్తూనే ఉన్నావు. ఏ నాడైనా పాదాలు పెట్టుకుని ఆయన ఎందుకు ఈ కష్టాలయ్యా, ఎందుకు ఈ బాధలయ్యా, ఎందుకు ఈ శ్రమలయ్యా? నాకు అడ్డుకున్న ప్రతి ఆటంకం నా యేసుక్రీస్తునామములో లయపరచునైనా. నాకు అడ్డుకున్న ప్రతి అవరోధం నా యేసుకు లయపరచునైనా. ప్రార్థన చేస్తున్నారు తల్లి. నేను కార్యం చేస్తానని దేవుడు చెప్తుంటే నీవు కృంగిపోతున్నావు, కానీ సమస్య దేవుని దగ్గర పెట్టట్లేదండి. నువ్వు మానసికంగా గురవుతున్నావు, కానీ నీ కష్టాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు. ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని దేవుని దగ్గర పెట్టట్లేదు. ఒక్కసారి చూడండి అమ్మా, దేవుని దగ్గర ప్రార్థన చేసి చూడండి. ఆశీర్వాదం ఎలాగుంటే. ఆంధ్రేయ వెత్తగా ఒక బాబు దొరికాడండి. ఆంధ్రేయకి 3 రోజుల నుంచి యేసు యొక్క మాటలు వింటూ, ఆహారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా అలాగ ఉండిపోయిన జనాంగం అండి. కొండల మీద అలా కూర్చొని వింటున్నారు ఆయన మాటలు. ఆంధ్రేయ వెళ్ళి వెతుకుతున్నాడండి, ఎవరి దగ్గర ఏమైనా తిండి ఉందా, ఎవరిదైనా ఏ ఆహారం ఉందా అని వెతుకుతున్నాడండి. అక్కడ ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏమా 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇవి ఎంతండి? బాబు కలిపేనండదు, ఆ బాబు కలిపేనండదండి. చేతిలో తక్కువ, కష్టం చూస్తే ఎక్కువ. చేతిలో తక్కువ, అటు ప్రజలను చూస్తే ఎక్కువ మంది ఉన్నారండి. ఎలా సాధ్యం? ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈరోజు నీ నమ్మిక చెప్పు కార్యం చేస్తాడండి. అయ్యా, ఈ తక్కువని ఎక్కువ చేయనైనా, ఈ తక్కువ ఆస్తిని ఎక్కువ చేయనైనా, నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నా బిడ్డ జీవితం విశాలపరిచయ్యా, నా కలిగిన సమృద్ధిని విశాలపరిచయ్యా. నువ్వు ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే కుమార్తెగా నువ్వు ఉంటే నీ తక్కువని ఎక్కువగా మార్చగల దేవుడు నా దేవుడు. ఏం చేశాడండి ఆయన? ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు యేసయ్య? ఆ రొట్టెని తీసుకొని ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి పంచనన్నాడండి. నీకున్న కొంచెమును చేతుల పైకెత్తనమ్మా. ఏమైతే మీరు కలిగి ఉన్నారో, ఏ ఆశీర్వాదం అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ దీవులు అయితే మీరు కలిగి ఉన్నారో, ఆ కొంచెం దానిని పైకెత్తడం అంటే సమర్పించడం అండి. పైకెత్తడం అంటే సరెండర్ అయ్యడం, పైకెత్తడం అంటే అడ్మిట్ చేయడం. నాయన, నాకున్నది ఇంతే నాయన, నాకున్నది ఇంతే నాయన, నాకున్న వ్యాపారం ఇంతేయ్యా, నా యొక్క పనివారు ఇంతే మంది అయ్యా, మాకంటూ ఎవరూ లేరు నాయన, నీకే అప్పగిస్తున్నామయ్యా, ఇది నీకే అప్పగిస్తున్నాం. నువ్వు మాతో ఉండు నాయనా,
మాతో నువ్వు రా నాయనా, మా వ్యాపారంలో నువ్వు రా నాయనా, మా ఉద్యోగంలో నువ్వు రా నాయనా, మా బిడ్డల జీవితంలో నువ్వు రా నాయనా అని నువ్వు దేవునికి సమర్పించే బిడ్డగా, కుమార్తెగా, కుమారుడుగా ఉండి నీ దేవుని పక్షాన్ని కార్యం చేస్తాడు. గ్రంథాలు ఆశీర్వాదం ఉన్నాయి తెలుసా? 8,000 ఆశీర్వాదం ఉన్నాయటండి. ఎన్ని ఉన్నాయమ్మా? 8,000 ఆశీర్వాదం ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు 8,000 ఆశీర్వాదాలు అటండి. సెకండ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనలోనే ఉన్నాయండి. ఈరోజు యేసుక్రీస్తును విశ్వసించిన వారికి కృప అనుగ్రహించబడుతుందండి. యేసుక్రీస్తునకు విధేయత చూపిన వారికి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. అర్థం చేసుకున్నామా? ఎందరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారికి కృప ఇస్తుంది. ఎందరైతే యేసుక్రీస్తులకు విధేయత చూపుతారో ఆయనకు వారికి ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయండి. ఈరోజు చెప్పే బిడ్డగా ఉన్నావా? చెప్పే బిడ్డగా ఉన్నావా? విధేయత చెప్పే సంఘంగా ఉన్నామా? గమనించకూర్చున్నానండి. నాలుగో విషయం అండి. మొదటిది ఏంటమ్మా? మొదటిది ఏంటి? దేవుని కృప. రెండోది విశ్వాసము. 3 ఆశీర్వాదము. 4 దేవుడే మనలో జీవించుట. దేవుడే మనలో జీవించుట అంటే నీ ఇంటిలో స్థానం ఇవ్వాలండి. నీ జీవితంలో స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయనకు స్థానం ఇస్తే ఆశీర్వాదాలు ఉంటాయండి. యోహాను పత్రిక 4:4 చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెప్పాలండి. నిజంగా మనం జయిస్తున్నామా? వారిని జయించినారు. ఎవరిని జయించాలండి? లోకాధికారి నువ్వు జయించేవాడుగా ఉండాలి. లోకాన్ని జయించే కుమారుడుగా ఉండాలి. లోకములో ఉన్నదంతయో శరీరాస, నేత్రాస, జీవడంబు అండి. ఇది ఎప్పుడు జయించగలం తెలుసా? దేవుడు మనలో ఉంటే, దేవునికి స్థలం ఇస్తే నీకు తెలియకుండానే ఆశీర్వాదం. ఉబేదెదోం ఇల్లు అసలు ఒక్కసారి ఆలోచించండి. మందస్థం రాకముందు ఉబేదెదోం ఇల్లు ఎలాగుంది, మందస్థమైన దేవుడు ఉబేదెదోం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలాగుంది ఒకసారి థింక్ చేయండి మీరు. మందస్థం రాకముందు ఎక్కడైనా సరే ఉబేదెదోం ఇంటి గురించి రాయబడిందా? లేదు. కానీ మందస్థమైన దేవుడు ఎప్పుడైతే ఉబేదెదోం ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చాడో, ఉబేదెదోము తన ఇంటిలోనికి ఆహ్వానం ఇచ్చాడో, అప్పటి నుంచి రాయబడి ఉందండి. ఉబేదెదోము ఇంట్లో ఎలాగైతే మందస్థమైన దేవునికి ఆహ్వానించాడు, ఈరోజు తమ్ముడు ఇక్కడ కూడి ఉన్న మన యొక్క సహోదరులు, కూడి ఉన్న అక్క చెల్లెలు, అమ్మలు అందరూ కూడా, నా తండ్రి నా ఇంట్లోనికి రా నాయన, నా ఇంట్లోనికి రండి అయ్యా, మాకు సమాధానం లేదు నాయన, మాకు నెమ్మది లేదు నాయన, మా ఇల్లంతా కూడా నీరసత్వంతో ఉంది నాయన, నిరాశతో ఉన్నామయ్యా, కృంగిపోయి ఉన్నామయ్యా, మానసిక ఒత్తిడితో ఉన్నామయ్యా, మా జీవితం అంతా కూడా కష్టాలయ్యా, బాధలయ్యా, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను ఆయన. ఒక్కసారి నువ్వు రా తండ్రి, ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఒక్కసారి మీ కృపతో నన్ను ఆవరించి తండ్రి. ప్రార్థించే బిడ్డగా ఉంటే నీ దేవుని యొక్క కార్యాలు నీ చేతిలో జరుగుతాయండి.
ఎవరు జయించగలరంటే ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులో వారే జయించగలరండి. అందుకే వైద్యులకు లోకాద్వారగా దేవుడు రాయించబడతాడండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏంటి పొందుతారమ్మా? మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని, దానికే సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తే, ఆ దేవుని యొక్క కృపతో మీరు నింపబడితే మీరు శక్తివంతులుగా మార్చబడతారండి. గొలియాతు వీరుడండి. దావీదు గొల్లవాడు, గొర్రెలు కాపాడు. కానీ సమూయేలు తైలపు కొమ్మును దావీదు యొక్క తల మీద ఉంచగా దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి ఎలాగొచ్చిందమ్మా? బలముగా వచ్చాను. కనుక శరీరాస్ అనే గొలియాతును, నేత్రాస్ అనే గొలియాతును, జీవపుడం అనే గొలియాతును జయించేశాడండి. ఈరోజు మనం జయించలేమా? యేసయ్య నాలో రా నాయనా. యెషయా ప్రవక్త అంటాడండి, రక్షింపనేరుకున్నట్లు ఇక వస్తాము కుడుచకాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వస్తున్నాయి. అంటే దేవుడు మనలోనికి వస్తే ఏం పోతాయమ్మా? దోషాలు పోతాయి. నీ పాపం పోతుంది, నీ అవిధేయత పోతుంది, నీవు దేవునికి ఎందులైతే అయిష్టత ఉందో అయిష్టత పోతుంది. ఆయనను ఆహ్వానిస్తే చాలండి, ఆయన పిలిస్తే చాలు. నీ బలహీనత ఎందే అని నేను బలపరచగల దేవుడు అండి. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను మీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. మీ జీవితము చిన్న జీవితము, ఆ చిన్న జీవితాన్ని ఆశీర్వదించి నింపాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఒకప్పుడు మనిషి అన్నవాడు 1000 సంవత్సరాలు, మెతుషేల ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? 969 సంవత్సరాలు బతికాడండి మెతుషేల. కారణం ఏంటి? అప్పట్లో ఎందులో పాయిజన్ లేదండి. తినే ఆహారము శ్రేష్టమైనది ఆహారము, కానీ ఈ యొక్క అన్నీ కూడా ఆశ్చర్యమనేవండి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వల దగ్గర స్టార్ట్ అయిందండి. భూమి శపించబడింది. ఇప్పుడు పండే పంటలన్నీ కూడా మెడిసిన్ ద్వారా తప్ప మన దేని ద్వారా కాదండి. అమ్మా, ఎంతమంది మీరు తిన్నప్పుడు ప్రార్థన చేసుకుని తింటున్నారమ్మా, లేకపోతే అలా తినేస్తున్నారా? జాగ్రత్త అమ్మా. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే మీరు తినే ఆహారం కోసం చేతులు వేసి ప్రార్థన చేయండి, తర్వాత తినండి. అప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది. దేవునికి అప్పగించి నేర్చుకున్నాము. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన లేకుండా తినేస్తున్నారండి. అది ఎంత మాత్రం ఆశ్చర్యంగా, ఎందుకంటే అది పండే ఫుడ్ అంతా కూడా పాయిజన్ అండి. మెడిసిన్ ద్వారాగానే పండుతుంది. ఇప్పుడు పొలం పంటలో మందు జల్లకపోతే ఆ పురుగు పడుతుంది, ధాన్యాన్ని పురుగు పడుతుంది, అంత పాయిజనే. కనుక మనకు దేవుడు ఇచ్చిన తిండి విషయంలో ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఈ ఆహారం నేను తీసుకొచ్చున్నాను. ఈ పండించిన రైతులను ఆస్వాదించండి, కష్టపడిన రైతులను ఆశ్రయించండి, వారి కుటుంబాలను ఆశ్రయించండి, వారి బిడ్డలను ఆశ్రయించండి. ఇది మేము తినుచున్నప్పుడు మా శరీరానికి ఆరోగ్యం దయచేయండి, లేని వారికి మీరు అనుగ్రహించండి. ఈ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన అండి. ప్రార్థన చేయడం మన వంతండి, దేవుడు కార్యం చేయడము దేవుని వంతు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయండి. సమస్యలను అధిగమించగలవు. కృంగుదల ఎప్పుడైతే ఉంటుందో ఆ కృంగుదలలో దేవుడు మన నుండి కొన్నిటిని వెతుకుతాడు. కృంగుదలలో దేవుడు మన నుండి కొన్ని వెతుకుతాడట. ఒకటి, నమ్మకత్వాన్ని వెతుకుతాడండి. 2, ఆ కృంగుదల వచ్చినప్పుడు మనం సొలుగుతామండి, మరమణిం చేస్తాం. ఎప్పుడైతే మనిషి కృంగిపోతాడో ఖచ్చితంగా సొనుగుడు అన్నది వస్తుందన్న, స్త్రీ అవని పురుషుడు అవని ఎవరవుని మర్మనింగ్ అనేది వస్తుందని సొనుగుతామండి. దేవుడు ఇది ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఈ కార్యాలు చేయట్లేదు, ఈ నా బ్రతుకంత ఇలాగే, నా జీవితం అంత ఇలాగే, నా వ్యాపారం ఫలించట్లేదు,
ఈ దేవుడు నమ్మిన పోతే ఈ యొక్క మాటలన్నీ కూడా సలుగుడుతో కూడిన మాటలండి. దేవుడు వాటిని వినడానికి ఇష్టపడడు. ఒకటి, కృంగుదల వచ్చినప్పుడు ఏ దేవుని యొక్క బిడ్డ అయినా సరే నమ్మకత్వం కలిగి జీవించాలి. కృంగుదల వచ్చినప్పుడు సొలుగుడు నీ దగ్గర రాకూడదు. కృంగుదల వచ్చినప్పుడు నాయన ఈ కష్టాన్ని కూడా భరించే శక్తి నాకు దయచేయని ఆయన అధికారానికి నువ్వు లోబడిపోవాలండి. అది రావాలి. ఎందుకంటే భక్తులైన వారు పరిశుద్ధ గ్రంథంలో కృంగుదలు వచ్చినాయండి. కృంగుదలు ముగ్గురికి వచ్చినాయి. ఒకటి మోషే గారికి ఏమన్నారు తెలుసా? నాయన వీరందరూ నా గర్భాన్ని పుట్టిన బిడ్డలా, వీరందరూ నా కడుపును పుట్టిన బిడ్డలయ్యా, ఎందుకయ్యా నాకు ఇలా కష్టపెడుతున్నావు, ఎందుకైనా నన్ను ఇలా శ్రమ పెడుతున్నావు, ఇలాగ నువ్వు చేయాలని అనుకుంటే కిల్మి, నన్ను చంపేయి, నాకు ఈ జీవితం వద్దురా, నాకు ఈ బ్రతుకొద్దు నాయన, నన్ను చంపేయని మోషే గారు ప్రార్థన చేశారండి దేవునికి. ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించవలసిన మోషే, కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క సందులో మోకరించి ప్రార్థించవలసిన మోషే, ఆ యొక్క బాధ వచ్చినప్పుడు ఆ కృంగిపోయిన సమయంలో నన్ను చంపేమని ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు నువ్వు చేయట్లేదు తల్లి, మీరు చేయట్లేదు అయ్యా. ప్రతి వారము చేసే ప్రార్థనేనండి. ఎప్పుడైతే మనిషి అన్నాడు కృంగిపోతాడో, అయ్యా నేను వంటిగట్టెలయ్యా, నాకంటూ ఎవరు లేరు అని అనుకున్న వారు ఎవరైనా సరే, ఎందుకు వచ్చిన జీవితం అనేది నువ్వు తీసుకెళ్ళిపో అని అంటామే. కానీ దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగవండి. దేవుని భూమి మీద ఉంచాడు అంటే సంథింగ్, అది ఏదో ఉంది, నీ ద్వారా ఏదో కార్యం జరగాలి. అందుకోసం దేవుడిని నుంచొని సత్యం ఎరగాలండి. మోషే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి, మోషే ఎందుకు ప్రార్థన చేసి ఆ భారం అంతా తన నెత్తి వేసుకున్నాడండి. తన నెత్తి వేసుకున్నాడు, దేవునికి అప్పగించలేదు కనుక కృంగిపోయి అంటున్నాడండి, నన్ను చంపేమన్నాడండి. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. బదరీ వృక్ష కింద పోయి మరణాపేక్ష గలవారి, అయ్యా నా ప్రాణం తీసుకోయ్యా, నా బ్రతుకుని తీసుకోయ్యా, ఇంతవరకు చేసిన సేవ చాలనైనా, ఇక నేను చేయలేను, ఇంకా నేను వెళ్ళలేను, నువ్వు నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు ఏమన్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నువ్వు లే. ఈరోజు అదే మాట ద్వారా దేవుడు నీకు నాకు మనందరికీ చెప్తున్నాడు. ఎంతమంది అయితే కృంగిపోతున్నాను అంటున్నారో, ఎంతమంది అయితే నీరసిల్లిపోతున్నా అంటున్నారో, ఎంతమంది అయితే బలహీనమైపోతున్నారో, ఈరోజు నీ దేవుడు నీతో చెప్పే మాట ఏమనగా, నువ్వు లేచి భోజనం చేయి, నువ్వు లేచి నీ యొక్క పరుపును ఎత్తుకో, నువ్వు లేచి బలం తెచ్చుకో. వాక్యమనారం పూజించండి, వాక్యమనారం పూజించండి. వాక్యమే నేను బలపరుస్తుంది. అందుకే కీర్తన రాస్తానండి, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. వాక్యం బ్రతికించేదండి, వాక్యం బ్రతికించేది. ఏలియా ప్రార్థించినప్పుడు ఆ వాక్యమైన దేవుడు బ్రతికించాడండి. మరొక వ్యక్తి ప్రార్థన చేస్తాడండి, మరొక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఆయన ఎవరో తెలుసా? నన్ను చంపేమని యోనా గారండి. యోనా గారు ప్రార్థన చేస్తారు. యోనా గారికి నినివే వెళ్ళాలన్న ఆలోచన లేదు, తర్షీషు పారిపోవాలన్న ఆలోచన ఉందండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నినివేలకు వెళ్ళి సువార్త పడించమంటే యోనా తర్షీషునకు ముందే ప్రిపేర్ అయిపోయాడు, మనసులో ప్రిపేర్ అయిపోయాడు. కనుక తర్షీషునకు టికెట్ కొనుక్కున్నాడండి. చాలామంది మనం ప్రిపేర్ అయిపోతుంటాం. ఈరోజు ఆరాధన, ఈరోజు సర్వీసు, ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటే ఆలయానికి వెళ్ళాలి, ఇంటి దగ్గర నుంచి మా తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్ళమని చెప్తారు, కనుక ఈరోజు నేను ఎక్కడికో దగ్గర పారిపోవాలి అని అనుకున్న వారు యవనస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారండి. కానీ వాక్యం దగ్గర మాట్లాడుతున్నారు తెలుసా? యోనా కూడా అలాగే అనుకున్నాడండి. నేను నినివేకి వెళ్ళమంటే తర్షీషు టికెట్ కొనుక్కొని పారిపోయాడండి. దేవుడు ఊరుకున్నాడు. తుఫాను వచ్చిందండి సముద్రంలో. అది యోనా గారికి తెలుసు. ఆ తుఫాను ఎవరి కోసం వచ్చిందో తెలుసు అండి. అందుకంటున్నాడండి, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుడు నేను, నా కోసం ఈ తుఫాను వచ్చింది. నేను నా దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవటం ద్వారా ఈ తుఫాను వచ్చింది మీ మీదకి. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఒకరికి జ్ఞాపకం పెట్టుకున్నామా? ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారి ఇంట్లో తుఫాన్లు వస్తాయండి. ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపడో వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ సంఘంలో కానీ ఎక్కడైనా సరే తుఫాను రాక మానదు. అందుకని
ఒబీడియన్స్ బెటర్ దెన్ సాక్రిఫైస్. పించిన కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. ధిక్కరిస్తున్నాం కాబట్టి, ఆయన మాటకు మనం లోబడకుండా ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లో తుఫాన్లు వస్తున్నాయండి. యోనా తుఫాన్ వచ్చినప్పుడు అంటున్నాడు, నాకు తెలిసిన ఆయన నువ్వు నినివే ప్రజలను కాపాడుతావు నాకు తెలుసు, కనుక నన్ను ఈ బ్రతికే కన్నా చచ్చిపోతే బెటర్ అంటాడండి. ఈరోజు చనిపోదాం అనుకున్న వారందరికీ నా దేవుడు జీవాన్ని పోస్తున్నాడండి. నేనున్నానమ్మా, నేనున్నాను. ఈ 4 ఆయుధాలు ఉపయోగించండి. ఒక ఆయుధము దేవుని కృప అనే ఆయుధాన్ని ఉపయోగించండి. 2 ఆయుధము విశ్వాసము అనే ఆయుధాన్ని ఉపయోగించండి. 3 ఆయుధము ఆశీర్వాదము అనే ఆయుధాన్ని ఉపయోగించండి. 4వ ఆయుధము దేవుడు మనలో జీవించాడు, మనలో ఉన్నాడు. ఈ 4 ఆయుధాలు నీ చేతిలో ఉంటే నీకెదురైన కృంగుదలను జయించగలవండి. నీకెదురయ్యే నీరసాలను జయించగలవు. నీకెదురయ్యే బలహీనతను జయించగలవు. ఎందుకంటే ఈ సృష్టిలో భయంకరమైన వ్యాధి ఏదంటే కృంగుదల అండి. భయంకరమైన వ్యాధి కృంగుదల. అది ఎలా వస్తుందో తెలియదు, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు, అది ఎవరిలో ఏ రూపంలో ఉంటుందో తెలియదు. కానీ ఆయన చెప్పిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది కాబట్టి ఆయన వాక్యాన్ని అనుసరించి ఆ కృంగుదలు ఎదురైనప్పుడు మా సేవకుడు నువ్వు చెప్పావు, నీ కృప నన్ను బలపరచునన్నో, నా కాలు జారిన నేను అనుకున్న సమయంలో నీ గొప్ప ఆదరణతో నన్ను బలపరుచున్నాను, నీ కృపతో నన్ను బలపరుస్తున్నాను. నీకు స్తోత్రం నాయనా. దేవుని కృప పలకండి, ఆ కృప నిన్ను బలపరుస్తుంది. అందుకే భక్తుడు రాస్తాను, సంపూర్ణమైనది నీ కృప, శాశ్వతమైనది నీ కృప. నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. భక్తులు రాస్తున్నారండి, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కృప నీకు చాలును, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు నాకు శక్తి లేదనుకున్నానో అప్పుడే నేను శక్తి గలవాడిగా మార్చబడుతున్నాను. ఈ మాటలన్నీ ఉట్టి మాటలు కాదండి, వాళ్ళ లైఫ్లో అనుభవించిన మాటలు. ఈరోజు అదే మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం అనుభవించి మన పడితే దేవుడు నీ పక్షాన్ని కార్యం చేయాలని ఆశపడుతున్నాడండి. అందుకే కృంగుదల వచ్చినప్పుడు దేవుడిచ్చిన బలమైన ఆయుధాలు ఉపయోగించండి. ఆ బలమైన ఆయుధాలు నువ్వు ఎప్పుడు ఉపయోగిస్తావో అప్పుడే ఆశీర్వాదం అండి. కోరా కుమారులు, నా ప్రాణమా నువ్వు వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వు వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించు. ఆయనే నా లక్ష్యంకర్త అని, ఆయన నా యొక్క జీవం అని నువ్వు ఎరిగి ఆయన గణపరుస్తూనే ఉండు. వారు స్తుతించారు కాబట్టి 40 కీర్తన, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అప్పటికాలం మందు నమ్ముకొనదగిన సాయకుడు అంటాడండి. అప్పటికాలం నమ్ముకొనదగిన సాయకుడు అండి. 84 కీర్తన, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, నీ మందిరమును నివసించేవారు ధన్యులు, నీ వలన బలం పొందుకున్న మనుషులు ధన్యులు, నీ యందు నమ్మికించే ధన్యులు అంటారండి. ఇలా అనేకమైన కీర్తనలు వారి జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకున్నారు కాబట్టి వారి వంశం దేవుడు ఆశ్రయించాడు. ఇజ్రాయేల్ యొక్క సమయంలో ఈ కోర యొక్క జీవితాలు చేర్చాడు, వారి కుటుంబాన్ని ఫలింపజేశాడండి. ఈరోజు అతి కృప, అతి ఆశీర్వాదం దేవుడు మన అందరికీ అనుగ్రహించే బలపరిచే దీవించునుగాక. ఆమేన్.